హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఈ స్నాక్స్ అండ్ పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే ఒక వెరైటీ అయిన స్నాక్స్ అండి. వానలు పడుతున్నాయి కాబట్టి వేడివేడిగా ఏవైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే పకోడీ కాకుండా ఈరోజు నేను మిల్ మేకర్తో పకోడీ, ఎంత రుచికరమైన పకోడీ ఎలా తయారు చేయాలో అన్నది నేను చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మిల్ మేకర్, ఒక కప్పు మిల్ మేకర్ని వేడి నీటిలో వేసి నానబెట్టాలి. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీరని సన్నగా తరుక్కోవాలి. ఇవన్నిటిని ఇప్పుడు నానబెట్టిన తీసిన మిల్ మేకర్ని నీళ్ళని బాగా పిండేసి ఒక చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వాటిని ఇలా చేతితో చేస్తే చిన్న ముక్కలుగా అయిపోతాయి. అందులో ఉల్లిపాయలు, మనం సన్నగా తరిగించుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర వేసి అందులో 4 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. కలిపినప్పుడు నీళ్లు వేయకూడదండి, ఆల్రెడీ మిల్ మేకర్ తడిగా ఉంటాయి కాబట్టి సరిపోతుంది. ఒకవేళ కావాలనిపిస్తే ఒక స్పూన్ నీళ్లు వేసి బాగా పకోడీలు కట్టి పకోడీ కలుపుతాం కదా, అలాగా కలపాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి అది వేడి చేయాలి. వేడి అయ్యాక ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండిని చిన్న ముద్దలుగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని హైలో పెట్టి వేయించకూడదండి, మీడియంలో పెట్టి వేయించుకోవాలి. హైలో పెడితే బ్రౌన్ అయిపోతుంది కానీ మాడితే టేస్ట్ బాగోదు. మీడియంలో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదండి తయారీ విధానాన్ని, ఎంత ఈజీగా తక్కువ టైంలోని టేస్టీగా చేసుకొని తినొచ్చు అన్నది చూపించాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.